హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ యొక్క వివరాలతో చేయడం జరిగింది. సో, ఈ డిఎస్సి నోటిఫికేషన్ గత రెండు వారాల నుంచి లేదా 3 వారాల నుంచి కొన్ని అప్డేట్స్ మనకు వస్తా ఉన్నాయి. ఆ అప్డేట్స్ ప్రకారము ప్రభుత్వము కొన్ని విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటా ఉంది డిఎస్సికి సంబంధించి. సో, ఆ స్టెప్స్‌లో భాగంగానే కొంత డెవలప్‌మెంట్ ఈ యొక్క స్టేట్‌మెంట్ మెగా డిఎస్సి వెలువడబోతా ఉంది. దాదాపు 30,000 పైచిలుకు అంటే దాదాపు యాక్చువల్‌గా మనకి వినిపిస్తూ ఉండేది 50,000 పోస్టులు అంటున్నారు గానీ, ఎంత తక్కువైనా గూడా తక్కువలో తక్కువైనా గూడా 30,000 పోస్టులు మాత్రం రిలీజ్ గావడం ఖచ్చితంగా జరుగుతుంది. సో, అందులో ఇది ఈ జాన్వరి 2022 సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజునే ఇది రిలీజ్ చేయాలన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో, ఈ విషయాలు ఎవరు ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు? గవర్నమెంట్ నుంచి ఎవరైనా అధికారికంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారా అన్నటువంటి విషయాలను ఈ యొక్క వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అవి నేను డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Friends, please like my videos, share my videos and subscribe my channel. And I also request you, please recommend my channel to your friends, those who are preparing for competitive exams, especially DSC and TET exam, because I'm preparing the videos related to the job notifications and educational information. I'm bringing the news up to date. So for latest updates, keep watching my channel. Thank you so much. ఫ్రెండ్స్, ఇప్పుడు విషయానికొస్తే డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ గత 2 వారాల నుంచి ఈ యొక్క మీడియాలోనూ, ప్రభుత్వ వర్గాల్లోనూ నానుతా వస్తా ఉంది. అయితే ఈ యొక్క ప్రభుత్వం మీద కొన్ని ఒత్తిళ్లు జరుగుతా ఉన్నాయి. త్వరలో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. చాలా ఖాళీలు ఉంటున్నాయి. విద్యార్థులు అకాడమిక్ ఇయర్ చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఉద్యోగ సంఘాలే కాదు, ఉపాధ్యాయ సంఘాలే కాదు, తర్వాత ప్రధానోపాధ్యాయుల సంఘాలే కాదు, తర్వాత శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క గవర్నమెంట్‌కి, ప్రభుత్వానికి విన్నవించుకోవడము, తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతా ఉంది. అయితే గత 2021 ప్రథమార్థంలో గాని, 2020 సంవత్సరం అంతా గాని కరోనా కారణంగా జాబ్ నోటిఫికేషన్స్ రాలేదు. అందులో భాగంగానే డిఎస్సి రాలేదన్నటువంటిది ఆహ్, హ్మ్. ఒక స్టేట్మెంట్. సో, అది కొంతవరకు మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయమే. ఎందుకంటే కరోనా పరిస్థితులున్నాయి. కాకపోతే ఇప్పుడు 2021 అయిపోవస్తుంది. ఇంకా ఖాళీలైతే స్కూల్స్ ఏమో యథావిధిగా నడుస్తా ఉన్నాయి. పిల్లలేమో సరిపడినంత ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. సో, కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద పెరుగుతా ఉంటున్నటువంటి ఈ సమయంలో ప్రభుత్వం కూడా త్వరలో రిలీజ్ చేయడానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని, అందుకు సన్నద్ధం కావాలని కూడా స్వతహాగా ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆదేశించడం జరిగిందని ముందు వీడియోస్‌లో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి ఆ స్టేట్మెంట్‌కి ఊతాన్నిస్తూ త్వరలోనే మెగా డిఎస్సి ద్వారా 1,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో, అది ప్రభుత్వంకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక స్పీకర్‌గా తమ్మినేని సీతారాం గారు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వము నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధపడతా ఉంది. సో, ఈ స్టేట్మెంటు బూర్జ మండల సర్వసభ్య సమావేశానికి శనివారం రోజు నిన్నటి దినాన హాజరై ఆయన చెప్పినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో, కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క ప్రభుత్వంలో ఎంతో ఇంపార్టెంట్ అయిన వ్యక్తిగా స్పీకర్‌గా ఉంటున్నటువంటి తమ్మినేని సీతారాం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం నమ్మవలసిందే. సో, ఈ విధంగా ఈ ఈ విధంగా ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషన్‌కు చర్యలు తీసుకోవాలని మనందరం ఆశిద్దాం. సో, తమ్మినేని సీతారాం గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు చెప్పినట్లుగానే ప్రభుత్వం తన అడుగులు వేస్తా ఉందని మనం ఆశిద్దాం. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని కూడా మనం ఆశిద్దాం. సో, నేను అభ్యర్థులు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో గత కొంతకాలం నుంచి నా యొక్క విన్నపం ఏంటంటే, మీ యొక్క ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి.
ప్రిపరేషన్ స్టాప్ చేయకుండా, నిరాశపడకుండా, డోంట్ బీ డిసప్పాయింటెడ్ అండ్ disturbed. So maybe this is getting delayed, but definitely so we'll get the DSC notification very soon. So you be confident and continue your preparation and face the exam and crack the rank, then get the job. So ఎవరైతే those who are choosing the teacher profession as their career, so I wish you very all the best. Good luck to you all. So hope the DSC notification will come in the month of January 2022. So I wish you very all the best. Thank you so much for watching my videos and supporting my channel. Thank you. Keep watching for latest updates.